హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు వృశ్చిక రాశివారా? అయితే ఈ క్షణం మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. కాలం మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది. మీ చుట్టూ మీకు కనిపించని ఒక అదృశ్య శక్తి గత కొన్ని రోజులుగా తీవ్రంగా తిరుగుతోంది. ఈ ఆత్మ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తోంది. కానీ ఈ సృష్టిలో కోట్ల మంది మనుషులుండగా అది మీ దగ్గరే ఎందుకు ఆగింది? అసలు మీ పేరునే ఎందుకు ఎంచుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిస్తే మీరు భయంతో వణికిపోతారు. రాత్రిపూట మీ నిద్రలో, పగలు మీ ఆలోచనలలో ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని ఎందుకు వెంటాడుతోంది? మీకు తెలియకుండానే మీ వెనుక ఒక పెద్ద అగాధం తవ్వబడుతోంది. ఒక భయంకరమైన కుట్ర మీ ఇంట్లోనే, మీ కళ్ళ ముందే జరుగుతున్నా మీరు దానిని పసిగట్టలేకపోతున్నారు. ఈ వీడియో చివర్లో చెప్పబోయే ఒక సంకేతం మీ జీవితంలో ఇప్పటికీ కనిపించి ఉంటే మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ప్రాణంగా నమ్మిన ఒక వ్యక్తి మీ వెనుక ఎంత భయంకరమైన వ్యూహం పన్నుతున్నాడో ఇప్పుడు బయటపడబోతోంది. ఆ రహస్య వ్యక్తి ఎవరు? ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని ఎందుకు హెచ్చరించాలని చూస్తోంది? ఈ నిజం చాలా చేదుగా ఉండబోతోంది. మీరు ఊహించని ఒక సంఘటన మీ జీవితంలోకి దూసుకురాబోతోంది. ఆ కర్మఫలం, ఆ అదృశ్య సంకేతం మిమ్మల్ని ఎటువైపు తీసుకువెళుతుందో తెలుసుకోవాలంటే మీరు గుండె నిబ్రం చేసుకోవాలి. ఈ భయంకరమైన మరియు అత్యంత ముఖ్యమైన రహస్యాలను పూర్తిగా తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ తోటి వారికి షేర్ చేయండి. కామెంట్స్లో భక్తి శ్రద్ధలతో ఓం నమః శివాయ అని రాయండి. దానితో పాటు ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటో కూడా కామెంట్ చేయండి. మీరు రాసే ప్రతి అక్షరం విశ్వానికి చేరుతుంది. మీ సమస్యలకు ఒక దైవిక మార్గం దొరుకుతుంది. మీ మనసులోని బాధను, భారాన్ని కింద కామెంట్స్ రూపంలో పంచుకోవడం ద్వారా ఒక విధమైన శాంతిని పొందుతారు. కాబట్టి తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఓం నమః శివాయ అని కామెంట్ చేసి వీడియోను ఏమాత్రం ఆపకుండా ముందుకు చూడండి. వృశ్చిక రాశి వారి జీవితం ఎప్పుడూ ఒక తెరిచిన పుస్తకంలాగా కనిపిస్తుంది. కానీ అందులో ఎవరికీ అర్థం కాని ఎన్నో రహస్య పేజీలుంటాయి. ఇప్పుడు మీ చుట్టూ తిరుగుతున్న ఆ ఆత్మ లేదా ఆ శక్తి దయ్యాలు, భూతాలు లాంటి భయపెట్టే విషయం కాదు. అది మీ గత జన్మల కర్మలకు సంబంధించిన ఒక అసంపూర్తి శక్తి. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తున్నారు. ఆ శక్తి దేని గురించో కాదు, మీ జీవితంలో దాగి ఉన్న అతిపెద్ద ద్రోహాన్ని మీ కళ్ళ ముందుకు తీసుకురావడానికి వచ్చింది. మీరు నమ్మిన వారు మీకు చేస్తున్న ద్రోహాన్ని మీరు పసిగట్టలేకపోతున్నారు కాబట్టే ఆ అదృశ్య శక్తి అంత తొందరగా రంగంలోకి దిగింది. మీ వెనుక ఆ కుట్ర చేస్తున్న వ్యక్తి ఎవరో కాదు, ప్రతిరోజు మీకు ఎదురుపడే వ్యక్తే. ఉదయం లేవగానే మీకు చిరునవ్వుతో శుభోదయం చెప్పే వ్యక్తే మీ పతనానికి పునాదులు వేస్తున్నాడు. మీ ఇంట్లో దాచిన ఒక పాత రహస్యం లేదా మీరు ఎవరికీ తెలియదు అనుకుంటున్న ఒక ఆర్థిక లావాదేవీ ఆధారంగా ఈ కుట్ర సాగుతోంది. ఆ వ్యక్తి మీ ఇంట్లోని ప్రశాంతతను చిన్నాభిన్నం చేయడానికి ఒక పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. ఆ వ్యక్తి వేస్తున్న ప్రతి అడుగు మీ జీవితాన్ని అగాధంలోకి నెట్టేందుకే అని మీరు గ్రహించలేకపోతున్నారు. ఈ ఆత్మకు వేలాది మంది కనిపించారు, కానీ అది మీ దగ్గరే ఎందుకు ఆగింది? ఎందుకంటే మీ పేరులోనే దాగి ఉన్న ఒక బలమైన కారణం ఉంది. వృశ్చిక రాశికి సంబంధించిన ఒక విశేషమైన కర్మబంధం ఈ సమయానికి యాక్టివేట్ అయింది. ఇది కేవలం ఈ జన్మకు సంబంధించిన వ్యవహారం కాదు. గత జన్మలో మీరు ఎవరికైతే అత్యంత గొప్ప సహాయం చేశారో, ఎవరి ప్రాణాలనైతే మీరు కాపాడారో, ఆ ఆత్మ ఇప్పుడు రుణానుబంధం తీర్చుకోవడానికి ఈ రూపంలో సంకేతాలు పంపుతూ మీ ముందుకు వచ్చింది. మీరు గతంలో చేసిన ఒక మంచి పని కారణంగా ఇప్పుడు రాబోతున్న అతిపెద్ద ప్రమాదం నుండి మిమ్మల్ని హెచ్చరించడానికి ఈ సంకేతం మీ దగ్గరకు వచ్చింది. ఆ అదృశ్య శక్తి ఒక దైవిక హెచ్చరికలా మీ చుట్టూ అదృశ్య కవచంగా నిలబడింది. మీ జీవితంలో దాగి ఉన్న ఒక భయంకరమైన నిజం మీకు తెలియకుండానే మిమ్మల్ని మింగేయాలని చూస్తున్నప్పుడు ఆ కర్మబంధం మిమ్మల్ని తట్టి లేపుతోంది. మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో వారి మనసులో ఉన్న విషాన్ని గ్రహించమని అది ప్రతిక్షణం మీ చెవిలో పూరు పొడుస్తోంది. అది కంటికి కనిపించకపోయినా మనసుకు మాత్రం అత్యంత స్పష్టంగా తన ఉనికిని తెలియజేస్తోంది. ఇప్పుడు చెప్పబోయే విషయం వృశ్చిక రాశిలో ప్రతి ఒక్కరికి వర్తించదు. కానీ ఎవరికైతే వర్తిస్తుందో వారి జీవితాన్నే మార్చేస్తుంది. మీ ఇంట్లో లేదా మీ చుట్టూ ఒక తెలియని అలజడి మొదలైంది.
ఒక ఆస్తి విషయము లేదా ఎప్పుడో జరిగిపోయిన ఒక కుటుంబ వివాదము మళ్ళీ ఇప్పుడు తెరపైకి రాబోతోంది. ఆ రహస్య వ్యక్తి ఆ పాత నిప్పుకు గాలి ఊదుతున్నాడు. మీరు ఎప్పుడూ మరిచిపోయిన ఒక పాత పరిచయాన్ని వాడుకుని మీ మీద బురద జల్లే ప్రయత్నం జరుగుతోంది. ఒక అదృశ్య సంకేతం మిమ్మల్ని నిరంతరం ఈ ప్రమాదం గురించి సూచనలు ఇస్తూనే ఉంది. మీరు బహుశా గమనించి ఉండకపోవచ్చు, కానీ ఈ మధ్య మీకు వచ్చే ఫోన్ కాల్స్లో ఒక తెలియని అనుమానం, మీ వెనుక జరిగే గుసగుసల్లో ఒక భయంకరమైన కుట్ర దాగి ఉన్నాయి. ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని హెచ్చరించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంది. కలలో పైనుంచి కింద పడిపోతున్నట్లు కనిపించడం, నీటిలో మునిగిపోతున్నట్లు కలలు రావడం, ఇవన్నీ ఆత్మ మీకిస్తున్న సంకేతాలే. ఈ కలలు కేవలం కలలు కావు, అవి మీ రాబోయే రోజులకు సంబంధించిన ఒక ఖచ్చితమైన ప్రతిబింబాలు అని మీరు గుర్తించాలి. మీరేమనుకుంటున్నారు? మీ కుటుంబంలో అంతా సవ్యంగా ఉందనా? అయితే అసలు విషయం ఇంకా బయటకు రాలేదు. ఆ కుట్రదారుడు మీ డబ్బు మీద, మీ స్థానం మీద కన్నేశాడు. మీరు కష్టపడి సంపాదించిన ఆస్తిని ఎలాగైనా తన వశం చేసుకోవాలని చూస్తున్నాడు. ఇది కేవలం ఈరోజు పుట్టిన ఆలోచన కాదు. ఎన్నో నెలలుగా మీ వెనుక ఒక పెద్ద నెట్వర్క్ పనిచేస్తుంది. మీ ఇంట్లో దాచిన రహస్యాలను వాళ్ళేనాడో పసిగట్టారు. మీరు వేసే ప్రతి అడుగు వాళ్లకు ముందే తెలిసిపోతుంది. అందుకే ఆ అదృశ్య శక్తి కేవలం మిమ్మల్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంది. ఆ ఆత్మకు మీ కర్మఫలం తెలుసు, మీ నిజాయితీ తెలుసు. ఈ కపట ప్రపంచంలో మీలాంటి స్వచ్ఛమైన మనిషి మోసపోకూడదనే ఏకైక ఉద్దేశ్యంతో ఆ అదృశ్య శక్తి విశ్వప్రయత్నం చేస్తోంది. ఒక ఫోన్ కాల్, ఒక చిన్న మాట, ఒక అనుకోని కలతీరు, ఇవన్నీ ఆ శక్తి మీకు అందిస్తున్న ఆయుధాలు. ఈ ఆయుధాలను పట్టుకుని మీరు మీ జీవితంలో రేగబోయే తుఫానును ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి. వృశ్చిక రాశివారు సాధారణంగా చాలా లోతైన మనస్తత్వం కలవారు. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణమిస్తారు, ద్వేషిస్తే అంతే దూరంగా ఉంటారు. కానీ మీరు ప్రేమించే వ్యక్తుల విషయంలో మీరు ఒక మాయ పొరలో చిక్కుకుని ఉన్నారు. వారు మీతో మాట్లాడుతున్న తీరు, వారు మీతో ప్రవర్తిస్తున్న విధానం అన్నీ ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయి. మీరు ఏమాత్రం ఊహించని విధంగా వారు మీ జీవితంలో ఒక పెద్ద కుట్రకు తెరతీశారు. అది ఆర్థికపరమైన కుట్రగా కావచ్చు, లేదా మీ పరువు ప్రతిష్టలను నాశనం చేసే కుట్రగా కావచ్చు, లేదా కుటుంబంలో మీ స్థానాన్ని దూరం చేసే ప్రయత్నంగా కావచ్చు. ఇంకా వినాల్సిన విషయం ఉంది. వారు ఈ పని ఈ రోజు మొదలుపెట్టింది కాదు. చాలా కాలంగా మీ ప్రవర్తనను, మీ బలహీనతలను, మీ బలాన్ని వారు నిశితంగా గమనిస్తున్నారు. ఎక్కడ దెబ్బ కొడితే మీరు పూర్తిగా కుప్పకూలిపోతారో వారికి బాగా తెలుసు. అందుకే ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని ఒక కవచంలా మారాలని ప్రయత్నిస్తోంది. మీరు ఆ మాయ వలయంలో నుండి బయటపడాలని అది అనుక్షణం ఆరాటపడుతోంది. ఇప్పుడు చెప్పబోయే విషయం వృశ్చిక రాశిలో ప్రతి ఒక్కరికి వర్తించదు, కానీ ఎవరికైతే వర్తిస్తుందో వారి జీవితాన్నే మార్చేస్తుంది. మీ పనిచేసే కార్యాలయంలో లేదా మీ వృత్తి వ్యాపారాలలో కూడా ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని ఒక మనిషి మీ మీద ఒక కట్టుకథను సృష్టిస్తున్నాడు. మీరు చెయ్యని తప్పును మీ మీద వేయడానికి ఒక పెద్ద వల పన్నుతున్నాడు. ఆ వ్యక్తికి మీ పాత స్నేహితులతో లేదా మీకు తెలిసిన పాత పరిచయాలతో రహస్య సంబంధాలు ఉన్నాయి. మీ ప్రతి కదలికను ఆ వ్యక్తి గమనిస్తూ తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడు. ఇక్కడే ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేస్తోంది. మీకు అర్థం కాని ఒక భయం, ఒక అలజడి మీ మనసును తొలిచేయడానికి కారణం అదే. ఆ అదృశ్య శక్తి ఆ కుట్రను భగ్నం చేయడానికి విశ్వం నుండి తరంగాలను మీ వైపు పంపుతోంది. ఆ తరంగాలే మీకు కలిగే అనుమానాలు, మీకు వచ్చే కోపం, మీకు కలిగే విరక్తి. ఇవి మీరు సాధారణ భావోద్వేగాలు అనుకోకండి. ఇవి మిమ్మల్ని రక్షించడానికి వస్తున్న దైవిక సంకేతాలు. మీలో చాలామంది ఇప్పుడు ఆ వ్యక్తి మీ కుటుంబంలో ఉన్నాడు అని అనుకుంటున్నారు, కానీ ఇక్కడే ఒక పెద్ద మలుపు ఉంది. ఆ వ్యక్తి కేవలం మీ ఇంట్లోనే కాదు, మీ ఇంటి బయట కూడా తన వలను విస్తరించాడు. ఆ కుట్రదారుడు నేరుగా మీ మీద దాడి చేయడం లేదు. అతను మీ చుట్టూ ఉన్న మనుషుల మనసులను కలుషితం చేస్తున్నాడు. మీరు అతిగా నమ్మే ఒక స్నేహితుడో లేదా మీరు ఎప్పుడూ గౌరవించే ఒక బంధువో ఈ కుట్రలో పావులుగా మారుతున్నారు.
ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తున్నారు. మీరు ఎదురుగా కనిపించే వారిని మాత్రమే నిందిస్తున్నారు, కానీ అసలు తాడు కదుపుతున్న ఆ రహస్య వ్యక్తిని పసిగట్టలేకపోతున్నారు. వారు మీ ఇంటి గుట్టు బయటకు లాగడానికి, మీ బలహీనతలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మీరు ఏది దాచాలనుకుంటున్నారో దాన్ని సరిగ్గా అదే సమయానికి నలుగురిలో ఎండగట్టాలని వాళ్ళు చూస్తున్నారు. ఈ పెద్ద మలుపు మీ జీవితంలో ఒక ఊహించని పరిణామానికి దారితీయబోతోంది. మీ బంధువుల మధ్య జరిగే వ్యవహారాలను ఒకసారి నిశితంగా గమనించండి. మీ ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయాన్ని వారు భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. మీ కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టడానికి, మీ ప్రశాంతతను దూరం చేయడానికి ఒక పగడ్బందీ కుట్ర జరుగుతోంది. ఆస్తి పంపకాలు కావచ్చు, లేదా కేవలం పంతాలు పట్టింపులు కావచ్చు. మీ మీద ఒక రకమైన విషప్రచారం మొదలైంది. అసలు విషయం ఇంకా బయటికి రాలేదు. వారు కేవలం మాటలతో ఆగిపోవడం లేదు. మీ పేరు ప్రతిష్టలను నాశనం చేయడానికి ఎలాంటి సాహసానికైనా ఒడిగట్టేలా ఉన్నారు. మీలోని నిజాయితీని వారు మీ బలహీనతగా వాడుకుంటున్నారు. మీరు కోపంలో అనే ఒక చిన్న మాటను పట్టుకొని దాన్ని పెద్ద రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట, మీరు వేసే ప్రతి అడుగు చాలా ఆచితూచి ఉండాలి. మీరు ఒక అడుగు ముందుకు వేయడానికి ముందు 10 సార్లు ఆలోచించడం ఎంతో అవసరం. ఇప్పుడు చెప్పబోయే విషయం మరింత ఆశ్చర్యపరుస్తుంది. ఆ ఆత్మ మీ పేరునే ఎందుకు జపిస్తోంది తెలుసా? ఎందుకంటే మీకు ఎవరినీ అనుమానించే గుణం తక్కువ. ఒకసారి నమ్మితే గుడ్డిగా నమ్మేస్తారు. ఆ నమ్మకమే ఇప్పుడు మీ పాలిట శాపంగా మారింది. కానీ ఆ దైవిక శక్తి మీకు చెబుతున్నదొక్కటే: కళ్ళు తెరవండి. మీ చుట్టూ జరుగుతున్న నాటకాన్ని గమనించండి. ఈ మధ్య మీకు ఊహించని వ్యక్తుల నుండి కొన్ని మాటలు వినిపించి ఉండొచ్చు. మీరు ఏమాత్రం ఊహించని విధంగా కొందరు ప్రవర్తించి ఉండొచ్చు. ఒక పాత పరిచయం అకస్మాత్తుగా మళ్లీ మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తుండవచ్చు. అవన్నీ కాకతాళీయంగా జరిగినవి కావు. విశ్వం మీకు పంపుతున్న స్పష్టమైన హెచ్చరికలవి. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి ప్రయత్నం జరిగినా మీరు మౌనంగా భరించాల్సిన అవసరం లేదు. కానీ కోపంతో కాకుండా తెలివితో ప్రతిస్పందించాల్సిన సమయం ఇది. వాళ్ళ ఎత్తుగడలను మీరు ముందే పసిగట్టి వారికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మీ రక్షణ వలయాన్ని మీరు కట్టుకోవాలి. మీరు రాత్రిపూట పడుకునే ముందు ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి. మీ జీవితంలో అకస్మాత్తుగా ఎందుకిన్ని ఒడిదుడుకులు వస్తున్నాయి? ఎందుకు మీ మనసు ఎప్పుడూ ఏదో ఒక వెలికితో, తెలియని భయంతో కొట్టుమిట్టాడుతోంది? ఆ ఆత్మ మీ గదిలోకి వచ్చి మీ చెవిలో రహస్యాలు చెప్పదు. అది మీ ఆలోచనల రూపంలో, మీ అంతరాత్మ అరుపుల రూపంలో తన సందేశాన్ని ఇస్తుంది. మీ ఇంట్లో దాచిన ఆస్తుల పత్రాలు, లేదా మీరు జాగ్రత్తగా దాచుకున్న డబ్బుల విషయంలో మీ వెనుక ఎవరెవరు ఏమేమి మాట్లాడుకుంటున్నారో ఆ శక్తికి తెలుసు. అందుకే అది మీ తలుపులు తడుతోంది. మీ కర్మఫలం మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టడానికి, ఆ ద్రోహుల కబంధ హస్తాల నుండి మిమ్మల్ని విడిపించడానికి ఆ శక్తి తీవ్రంగా పోరాడుతోంది. ఆ పోరాటం యొక్క ఫలితమే మీకు కలుగుతున్న ఈ మానసిక అలజడి. ఈ అలజడి ఒక తుఫాను లాంటిది. తుఫాను వెలిసిన తర్వాత వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఈ కర్మ ప్రక్షాళన పూర్తయిన తర్వాత మీ జీవితం కూడా అంత ప్రశాంతంగా మారుతుంది. ఇప్పుడు చెప్పబోయే విషయం వృశ్చిక రాశిలో ప్రతి ఒక్కరికీ వర్తించదు. కానీ ఎవరికైతే వర్తిస్తుందో వారి జీవితాన్ని మార్చేస్తుంది. మీ జీవితంలో ఆర్థికపరమైన విషయాల్లో ఒక పెద్ద కుట్ర జరిగే అవకాశం ఉంది. మీకు రావాల్సిన డబ్బులు ఆగిపోవడం, లేదా మీ డబ్బును ఇతరులు దగా చేయడం వంటివి జరగవచ్చు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే ఆ డబ్బు తిరిగి రావడంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. మీ పేరు మీద ఇతరులు లబ్ధి పొందాలని చూస్తారు. ఇక్కడే ఆ రహస్య వ్యక్తి పాత్ర చాలా కీలకంగా మారుతుంది. ఆ వ్యక్తి ఎవరో బయటివాడు కాదు. మీ ఆర్థిక మూలాలు తెలిసిన మీ అత్యంత సన్నిహితుడే. మీ బలహీనతలను తెలుసుకుని సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. మీ జీవితంలో ఒక చిన్న సమస్య వస్తే చాలు, దాన్ని పెద్దది చేసి మీ జీవితంలో అల్లకల్లోలం సృష్టించడానికి ఆ వ్యక్తి సిద్ధంగా ఉన్నారు. మీ కన్నీళ్లే వారికి విజయం, మీ పతనమే వారి సంతోషం. వారు మిమ్మల్ని ఎప్పుడూ ఆర్థికంగా ఎదగనివ్వకుండా చేయాలని తమ మనసులో ఒక దృఢ సంకల్పం తీసుకున్నారు. ఆ అదృశ్య శక్తి మీ పూర్వీకుల ఆత్మ కావచ్చు, లేకపోతే మీకు మేలు జరగాలని కోరుకునే ఒక సిద్ధపురుషుని ఆశీర్వాదం కావచ్చు. అది నిరంతరం మీ చుట్టూ ఉంటూ మీకు మార్గనిర్దేశం చేస్తుంది. అందుకే మీకు కొన్నిసార్లు ఒక పని చెయ్యాలనిపించినా
అకస్మాత్తుగా మనసు మారిపోయి ఆ పనిని ఆపేస్తారు. తర్వాత ఆ పని చెయ్యకపోవడమే మంచిదయిందని మీకు అనిపిస్తుంది. ఇది ఎందుకు జరుగుతోందో తెలుసా? ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని ఆపింది కాబట్టి. ఆ శక్తి మీకు ఒక కవచంలా ఉండి మీ వైపు వస్తున్న ప్రతి ప్రమాదాన్ని అడ్డుకుంటోంది. ఒక సడన్ ఫోన్ కాల్ వచ్చి మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏదో ఒక ఆటంకం వచ్చి మీరు వెళ్ళలేకపోవడం అనేది యాదృచ్ఛికం కాదు. మీ శత్రువులు మీకోసం ఒక వల పన్నిన చోట మిమ్మల్ని రక్షించడానికి విశ్వం చేసిన ప్రయత్నమది. ఆ దైవిక సంకేతాలను మీరు నిరంతరం గమనిస్తూ ఉండాలి. భార్యాభర్తల మధ్య లేదా మీ కుటుంబ సభ్యుల మధ్య అకారణంగా గొడవలు రావడం కూడా ఈ కుట్రలో భాగమే. మీ ఇంట్లో దాచిన రహస్యాలను బయటకు తీసి మీ మధ్య ఉన్న బంధాన్ని దూరం చేయడానికి ఆ రహస్య వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. మీ వెనుక ఒకరి గురించి ఒకరికి తప్పుగా చెప్పడం, లేనిపోని అనుమానాలు సృష్టించడం జరుగుతోంది. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తున్నారు. మీరు ఎదుటివారి మాటలు నమ్మి మీ సొంత మనుషులతో గొడవపడుతున్నారు. ఇది కేవలం మీ బంధాన్ని నాశనం చేయడమే కాదు, మీ మానసిక శాంతిని పూర్తిగా హరిస్తుంది. ఆ అదృశ్య శక్తి మీకు సూచిస్తున్నది ఇదే. ఎవరి మాటలు గుడ్డిగా నమ్మకండి. నిజానిజాలు మీరే స్వయంగా నిర్ధారించుకోండి. ఒక పాత పరిచయం లేదా మీ కుటుంబానికి సుపరిచితమైన వ్యక్తే ఈ నాటకానికి సూత్రధారి. వారు ఒకవైపు మీతో బాగా మాట్లాడుతూనే మరోవైపు మీ కుటుంబ సభ్యులలో మీ పట్ల ద్వేషాన్ని నూరిపోస్తున్నారు. ఈ ద్వేషం ఒక అగ్నిపర్వతంలా బద్దలయ్యేలోపు మీరు మేల్కోవాలి. ఇంకా వినాల్సిన విషయం ఉంది. ఆ రహస్య కుట్రదారుడి ముఖం మీకు త్వరలోనే తెలియబోతోంది. మీరు ఎంతగానో నమ్మిన ఆ మనిషి యొక్క అసలు రంగు బయటపడక తప్పదు. ప్రకృతి ఎప్పుడూ నిజాలను దాయదు. అసలు విషయం ఇంకా బయటకు రాలేదు. కానీ రాబోయే కొద్ది రోజుల్లో ఒక ఊహించని సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా ఆ వ్యక్తి యొక్క నిజస్వరూపం మీ కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. వారు వేసుకున్న ముసుగు అమాంతం కింద పడిపోతుంది. అప్పుడు మీరు వారిని చూసి భయంతో, ఆశ్చర్యంతో వణికిపోతారు. నేను ఇన్నాళ్ళు ప్రాణంగా నమ్మింది ఈ మనిషినా? నా వెనుక ఇంతటి భయంకరమైన కుట్ర జరిగింది ఈ వ్యక్త అని మీరు నమ్మలేకపోతారు. ఆ నిజం మీకు తీవ్రమైన మానసిక వేదనను కలిగించినప్పటికీ అది మీకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతోంది. ఆ నకిలీ మనుషులు మీ జీవితం నుండి దూరంగా వెళ్ళిపోవడం వల్ల మీరు ఇంతకంటే మెరుగైన భవిష్యత్తును సొంతం చేసుకోబోతున్నారు. ఆ మార్పుకు మీరు మానసికంగా సిద్ధం కావాలి. ఇప్పుడే ఆ వ్యక్తి పేరు చెప్పేస్తాననుకుంటున్నారా? అలా చేస్తే మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఆ వ్యక్తి మీకు ప్రతిరోజు కనిపిస్తున్నాడు. అతను మీ కుటుంబంలోని వాడు కావచ్చు, లేదా మీతో కలిసి కార్యాలయంలో ప్రతిరోజు కాఫీ తాగే సహోద్యోగి కావచ్చు. ఆ వ్యక్తి మీ ఇంట్లోని ఫ్రిడ్జ్ తీసి నీళ్లు తాగేంత చనువున్నవాడు కావచ్చు. మీ కష్టసుఖాలు పంచుకుంటున్నానని నటిస్తూ మీ బలహీనతలను లాగేసుకుంటున్నాడు. ఆ వ్యక్తి పేరు చెప్పి మీ గుండెను ఒక్కసారిగా పగలగొట్టడం ఈ దైవిక శక్తికి ఇష్టం లేదు. అందుకే అది మీకు నెమ్మదిగా ఒక్కో క్లూ ఇస్తూ వస్తోంది. ఆ వ్యక్తి ఎప్పుడూ మీ విజయాలను చూసి పైకి చప్పట్లు కొడతాడు, కానీ లోపల రగిలిపోతాడు. మీరు కొన్న కొత్త వస్తువు చూసి ముఖంలో రంగు మారుతుంది. మీ ఇంట్లో జరిగే సంతోషకరమైన వేడుకలో ఆ వ్యక్తికి ఒక పక్కన నిలబడి ఫోన్లో గుసగుసలాడే అలవాటు ఉండొచ్చు. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో గమనించండి. ఆ వ్యక్తి పేరు మీకే అర్థమవుతుంది. ఆ వ్యక్తితో మీరు మాట్లాడేటప్పుడు వారి కళ్ళలోకి సూటిగా చూడండి. నిజాయితీ లేని ఆ చూపులు వారి కుట్రను వాటంతట అవే బయటపెడతాయి. చివరి వరకు వినడం చాలా ముఖ్యం. ఈ కుట్ర నుండి బయటపడాలంటే మీరు ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. కేవలం కళ్ళు తెరిచి చూస్తే చాలు. ఈ సమయంలో మీరు చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే కుట్ర బయటపడినప్పుడు ఆ వ్యక్తి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నానా రకాలుగా ప్రయత్నిస్తాడు. మీపైనే ఎదురుదారి చేయడానికి కూడా వెనుకాడడు. ఒక పాత ఆస్తిపత్రం లేదా మీరు ఎప్పుడో చేసిన ఒక చిన్న పొరపాటును అడ్డం పెట్టుకుని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలని కూడా చూస్తాడు. మీరే తప్పు చేశారు అని నిరూపించడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. మీ పరువు తీయడానికి ఏ స్థాయికైనా దిగజారిపోతాడు. ఇంకా వినాల్సిన విషయం ఉంది. ఆ సమయంలో మీరు భావోద్వేగాలకు లోనవ్వకూడదు. మీరు ఏడ్చినా, బాధపడినా వారు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు ఒక రాయిలా స్థిరంగా ఉండాలి. ఆ అదృశ్య శక్తి మీ వెనుక నిలబడి మీకు ఆ ధైర్యాన్నిస్తుంది.
మీరు కేవలం మౌనంగా ఉంటూ వారి మాటలను, వారి చేష్టలను గమనించండి. మీ మౌనమే వారికి అతిపెద్ద శిక్ష అవుతుంది. వారు ఆడుతున్న నాటకం మొత్తం వారి మీదే తిరిగి పడుతుంది. వారు తవ్విన గోతిలో వారే పడడం మీరు కళ్ళారా చూస్తారు. మీరు చేయాల్సిందల్లా సమయం వచ్చే వరకు వేచి ఉండడమే. కాలం ఎవరికీ శాశ్వతంగా అన్యాయం చెయ్యదు. ఇప్పుడు చెప్పబోయే విషయం వృశ్చిక రాశిలో ప్రతి ఒక్కరికీ వర్తించదు. కానీ ఎవరికైతే వర్తిస్తుందో వారి జీవితాన్ని మార్చేస్తుంది. మీరు ఈ కుట్రను భయంతో కాకుండా ధైర్యంతో ఎదుర్కోవాలి. ప్రతికూల పరిస్థితులను చూసి పారిపోకండి. మీరు ఎంత బలంగా నిలబడితే శత్రువు అంతగా బలహీనపడతాడు. ఇప్పుడు చెప్పబోయే విషయం మరింత ఆశ్చర్యపరుస్తుంది. ఈ కుట్ర భగ్నమైన తర్వాత మీ జీవితంలో ఊహించని అదృష్టం తలుపు తడుతుంది. మీ ఎదుగుదలకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు ఒక కొత్త శిఖరానికి చేరుకుంటారు. ఆ అదృశ్య శక్తికి మీరు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే అది లేకపోతే మీరు ఇంతటి భయంకరమైన ద్రోహం నుండి బయటపడేవారు కాదు. ఆ రహస్య వ్యక్తి మీ ఇంట్లో దాగి ఉన్న విషసర్పాన్ని మీ మీదకు వదిలేవాడు. మీ కర్మలు, మీ పుణ్యమే మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఇకపై మీరు ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరం పెట్టాలో మీకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. పాత పరిచయాల స్థానంలో మీకు ఎంతో మంచి చేసే కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఆ కొత్త పరిచయాలు మీ జీవితానికి ఒక గొప్ప వరంగా మారతాయి. వృశ్చిక రాశి వారికి సహజంగానే దైవబలం ఎక్కువ. మీరు ఒకసారి దేవుని మీద భారం వేస్తే ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టడు. ఇప్పుడు ఈ కుట్ర, ఈ ద్రోహమంతా దేవుని పర్యవేక్షణలోనే జరుగుతోంది. మీకు ఈ కష్టాలెందుకు వస్తున్నాయి అంటే మీ కర్మఫలాన్ని మీరు అనుభవించి పూర్తి చేసుకోవాలి. ఆ ఆత్మ, ఆ కర్మబంధం మీ పేరునే ఎంచుకుని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని మేల్కొల్పడానికి. ఆ తర్వాత మీ జీవితం పూలపాన్పులా మారబోతోంది. ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని ఒక చీకటి గుహలో నుంచి వెలుగులోకి తీసుకెళ్తోంది. ఈ ప్రయాణంలో కొద్దిగా ఇబ్బంది ఉన్నా గమ్యం మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతోంది. మీరు కోల్పోయిన పరువు, ప్రతిష్ఠ, డబ్బు అంతా తిరిగి మీ సొంతమవుతాయి. ద్రోహులు తమ కర్మకు తామే బలైపోతారు. ఆ రహస్య కుట్ర వెనుక ఉన్న వ్యక్తులు వాళ్ళ జీవితంలో ఎన్నటికీ కోలుకోలేని దెబ్బతింటారు. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క పాపానికి ప్రకృతి వాళ్లతో తగిన మూల్యం చెల్లించుకుంటుంది. మీరు కన్నీళ్లు పెట్టుకున్న ప్రతి రాత్రి, మీరు మౌనంగా భరించిన ప్రతి బాధ, మీరు ఎవరికీ చెప్పని ప్రతి అవమానం, ఇవన్నీ ఇప్పుడు సమాధానం పొందబోతున్నాయి. మీ నిశ్శబ్ద రోదనలు విశ్వానికి చేరాయి. మీరు పడ్డ వేదన వృధా కాలేదు. మిమ్మల్ని మానసికంగా హింసించిన వారు, మీ ఎదుగుదలను అడ్డుకున్నవారు ఇప్పుడు అదే బాధను అనుభవించబోతున్నారు. ఇదొక కక్ష సాధింపు కాదు, ఇది కర్మ సిద్ధాంతం. భగవంతుని లెక్కల పుస్తకంలో ఏ ఒక్క అన్యాయము శిక్ష పడకుండా తప్పించుకోలేదు. మీ జీవితంలో ఏర్పడిన ఒక పెద్ద శూన్యం ఇప్పుడు ఎంతో అందమైన బంధాలతో నిండిపోతుంది. మీ మనస్సులో ఎన్నడూ లేని ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త నమ్మకం రాబోయే రోజుల్లో మిమ్మల్ని నడిపిస్తాయి. చీకటి ఎంత దట్టంగా ఉంటే సూర్యోదయం అంత అందంగా ఉంటుందన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకండి. మీరు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆ దైవిక శక్తి ఎల్లప్పుడూ మీకు నీడలా అండగా ఉంటుంది. మీ రాబోయే భవిష్యత్తు ఎవరూ ఊహించలేనంత ఉజ్వలంగా ఉండబోతోంది. రాబోయే రోజుల్లో మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ధ్యానం చేయండి. మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తులను పారద్రోలడానికి సానుకూల ఆలోచనలు చేయండి. ఏది జరిగినా అది నా మంచికే అన్నట్లుగా ముందుకు సాగండి. మీ పేరులోనే ఉన్న అదృష్టం, మీ రాశిలో ఉన్న బలం మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాయి. ఆ ఆత్మ, ఆ దైవిక సంకేతం ఎల్లప్పుడూ మీ తోడుగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా మీ నిజాయితీని, మీ మంచితనాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకపోవడమే. మీ కర్మ ఏదీ వృధా పోదు. ప్రతిదానికి ఒక ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది. ఈ కష్టకాలాన్ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన మీకు భగవంతుడు అద్భుతమైన బహుమతులను సిద్ధం చేసి ఉంచాడు. ఈ కుట్రదారులు మీ పునాదులను కదిలించలేరు. మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. మీ నిజాయితీ ముందు వాళ్ల కుతంత్రాలు పూర్తిగా పటాపంచలం కావడం ఖాయం. మీరు ఊహించిన దానికంటే ఎంతో గొప్ప జీవితం మీకోసం ఎదురుచూస్తోంది. ఈ వీడియోలోని విషయాలు మీ జీవితానికి ఎంతో కొంత మార్గదర్శకంగా నిలుస్తాయని నేను నమ్ముతున్నాను. దయచేసి కమెంట్ సెక్షన్లో అత్యంత భక్తితో
ఓం నమఃశివాయ అని రాయండి. దానితో పాటు ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు మీ జీవితంలో ఏ మేరకు జరుగుతున్నాయో మీ అనుభవాలను మాతో పంచుకోండి. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ బంధుమిత్రులకు, మీకు తెలిసిన వృశ్చిక రాశి వారికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమాచారం వారికి కూడా ఎంతో అవసరం కావచ్చు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన విషయాల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వం మీ పక్షాన ఉంది. ఆ అదృశ్య శక్తి మీ రక్షక కవచంగా ఉంది. ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకడుగు వేయండి. దేవుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. దైవం మీ పక్షాన నిలబడి మీ ప్రతి అడుగులోనూ విజయాలను అందిస్తాడు. మీ జీవితం సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భవిష్యత్తు మీదే. ధైర్యంగా ముందుకు సాగండి.